రెండని చూస్తున్న అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉన్నాయో? ఈరోజు నిజంగా చెప్పాలంటే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈరోజు మీరు మా పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఏదైతే ఉన్నదో లఘుచర్లకు సంబంధించినటువంటి ఒక దానికి నిరసనగా ఈరోజు మా ఎమ్మెల్యేలు మా పార్టీ యొక్క ఎమ్మెల్యేలు ఆ రకంగా నిరసన తెలపడం జరిగింది. ఈరోజు వాస్తవంగా అసెంబ్లీలో కూడా వాళ్ళ యొక్క ఏదో గొప్పలు చెప్పుకున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జబ్బలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మీరు అసెంబ్లీలో చూస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతుండో ఒంటెది పోగడలేంది. ఈరోజు లఘుచర్ల గురించి మా పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లఘుచర్ల మీద చర్చ పెడదామంటే వాళ్ళ చర్చకు కూడా వాళ్ళు నిరాకరించారంటే వాళ్ళు తప్పు చేసిన వాస్తవానికి ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే తెలంగాణలో కాళేశ్వరం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టింది, 1,00,000 కోట్లు తీసుకొచ్చింది. 1,00,000 కోట్లు అనేది పెట్టింది పూర్తిగా తెలంగాణ అప్పుల పాలు చేసింది. కాళేశ్వరం వృధా ప్రాజెక్ట్ అని గతంలో ఆరోపణలు చేసిన వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తలేరు. ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మొన్న ఈ యొక్క నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మా రంగనాయక సార్ సిద్దిపేటలో ఆ యొక్క కాలువలు ఇప్పినటువంటి ఘనత తెలంగాణ రాకముందుకు కాళేశ్వరం ప్రాజెక్టు రాకముందుకు తెలంగాణలో వరి సాగు ఎంత, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత తెలంగాణ యొక్క విస్తీర్ణం వరి సాగు యొక్క విస్తీర్ణం ఎంత, ఈ చెవట దద్దమ్మలని కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉన్నా. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1 కోటి ఎకరాల మాగానిగా కేసీఆర్ గారి ఒక లక్ష్యంగా ఈరోజు పెట్టుకొని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం అంటే ఒక బంగారు తెలంగాణ రాయించాలి, తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరిగినాయి, ఆ ఆత్మహత్యలను నివారించాలంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈరోజు తెలంగాణ సస్యశ్యామలమైన ఘనత వాస్తవం కాదా? ఈరోజు తెలంగాణ రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ ఈరోజు దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిందంటే అది కాళేశ్వరం పుణ్యం కాదా? ఓ కాంగ్రెస్ నాయకులారా, ఈరోజు మీరు ముద్ర నిద్ర ఓండి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు మీరు వృధా చేసిరంటుర్రు. అంటే తెలంగాణ రైతులను ఈరోజు సుఖ సంతోషంగా ఉండడం మీకు ఇష్టం లేదా అని ఈరోజు ఈ గంటాపదంగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట 2 నెలలు పూర్తిగా కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది, నాణ్యత లేని కట్టడాలు కట్టాడని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన వాళ్ళు ప్రస్తుతం ఈ 2-3 అసెంబ్లీ సెషన్లలో ఎక్కడ కూడా ప్రస్తావించలేరు కదా, వీటిని ఎలా చూడొచ్చు? అన్నా మేము ఒకటే అంటాము, అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే అంటే ఈ ప్రపంచంలో కావచ్చు భారతదేశంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టినామన్నా. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక సమురము, అంటే పెద్ద ప్రాజెక్టు, అందులో ఒక చిన్న పిల్లర్కు వందలాది పిల్లర్లో ఒక పిల్లర్ కుంగిపోతే అది దాని యొక్క పార్టీ యొక్క అంటే మీ బీఆర్ఎస్ పార్టీ యొక్క కారణమని వాళ్ళు చెప్తున్నారు. ఇది తప్పు. వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు ప్రజాపాలన అని చెప్పిర్రు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కాదు, ఇందిరమ్మ రాజ్యపాలన సాగుతూ ఉంది. ఈరోకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, 100 రోజులలో మేము అనేకమైనటువంటి హామీలు 420 హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ అధికారం లాగా. బొచ్చలేని హామీలు పోయిరుగా. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఎన్ని హామీలు ఇచ్చారు, ఈరోజు బొక్కవర్ల పడ్డది అక్కడ కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ. మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో వాళ్ళు మల్లికార్జున ఖర్గే ఏం చెప్పిండు, మీరు ఇచ్చేమొచ్చినట్టు ఉచిత హామీలు ఇవ్వకండి, తెలంగాణలో ఒక బాధ పడుతుంది, కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతా ఉంది, దాచే లెవెల్లో అనేకమైనటువంటి వాళ్ళ హామీలు ఇచ్చి తెలంగాణలో ఏం చేయలేకపోతున్నాము. 6 గ్యారంటీలు 13 హామీలు ఇచ్చినటువంటి ఒక్కటంటే ఒక హామీ తెలంగాణలో అమలు అయినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్కి దక్కింది. ఈరోజు తెలంగాణ ప్రజలు అనుకుంటారు వద్దురో నాయన కాంగ్రెస్ పాలన అని. ఈరోజు తెలంగాణ రైతులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అనేకమైనటువంటి వర్గాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పటికి తెలంగాణలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీని పాతాల్లోకి తొక్కే సందర్భం కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇందాక మీరు అన్నట్టు తెలంగాణ ప్రజలు అనుకుంటున్నా వద్దురనైనా కాంగ్రెస్ పాలనని కేవలం బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అనుకుంటున్నాయా? మీరు ఒక్కసారి తెలంగాణ మారుమూరు పల్లెలో ఉండి లఘుచర్యలో ఏం అవసరము, నా జాగన ఇస్తానా, నువ్వేమనివా రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తున్నా. నేను రేవంత్ రెడ్డి జాగ గురించి మాట్లాడుతున్నా. నాకు ఒక 5 ఎకరాల ఉంది, వ్యవసాయం చేసుకుంటున్నా, నా జాగ నేను ఇయ్యబోయి, అది గవర్నమెంట్ భూమే కాదు అంటే నువ్వు సంఖ్యలు లేచి నువ్వు ఒక తీవ్రవాదివా, ఒక తీవ్రవాదా, ఒక ఏందండి ఈరోజు రాజ్యంలో ఏం నడుస్తుంది కాంగ్రెస్ పాలన? ఏ రాజ్యంలో ఈరోజు ఒక రైతు సుభిక్షంగా రైతు తన పరిపాలన అంటే రైతు తన యొక్క వ్యవసాయ భూమి వ్యవసాయం చేస్తూ ఉంటే నీ ఎవనివా నువ్వు అరెస్ట్ చేసి నువ్వు పేర్లు సంఖ్యలు తీసుకోవడానికి నీ అయ్యా జాగిరి ఆడుతున్నారు రేవంత్ రెడ్డిని. ఇప్పుడు గతంలో ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద మల్లన్న సార్ కింద వాళ్ళు భూసేకరణ చేయలేదా బీఆర్ఎస్ పార్టీ? ఇప్పుడు ఒకటే అన్నా, ఇప్పుడు కొడంగల్లో లగచర్యలను చేయాల్సిన అవసరం లేదు. నీ అల్లునికి నీ యొక్క బాబమ్మడికి కట్టబెట్టడం కోసం వాళ్ళకి ఫార్మసీట్ అవసరం లేదు. కొండలు గుడ్లు పెట్టినటువంటి ప్రాంతం అన్నాడు. ఒక అమ్మాయి తెల్లారు లేచిన ఒక వీడియో పెట్టింది, మీరు చూసి రోజు లేదు. అది పచ్చని పైర్లతోని తెలంగాణ రాష్ట్రంలో పచ్చని పైర్లతోని అక్కడ పసిడి పంటలు పండినటువంటి ప్రాంతంలో ఈ ఫార్మసీట్ ఎందుకని అడిగినాము. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ఈ కాంగ్రెస్ దద్దమ్మలే కదండి 60 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు కట్టినటువంటి దుర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు కేసీఆర్ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కలిసిన అవసరం
అవసరం ఎందుకు వచ్చింది? కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? రంగనాయక సాగర్ ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒకటి రైతులకు మేలు చేయాలనే పరిస్థితి ఉంది కాబట్టి నా తెలంగాణ 1,00,00,000 ఎకరాల మాగాన కావాలి, తెలంగాణ రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉండాలని ఒక కంకణం బద్దునై కేసీఆర్ గారు అనేకమైనటువంటి పోరాటాల ద్వారా తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఒక కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సుభిక్షంగా తెలంగాణ హరిత తెలంగాణ సాధించాలనేవని ఒక దృఢ సంకల్పంతో ప్రాజెక్టు కట్టినండి. ఈ దద్దమ్మలు రకరకాలుగా మాట్లాడుతారు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్ ఒకటి చెప్పండి, కాళేశ్వరం వల్ల ప్రస్తుతం ఉన్న తెలంగాణకు ఎటువంటి ఉపయోగం ఉంది? కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు కాళేశ్వరం పైన వీటిని ఎలా చూడొచ్చు? తెలంగాణ మీరు ఒకటన్నా, నేను చెప్పేది గొప్పలు కాదు. తెలంగాణ రైతాంగాన్ని అడగండి. ఆ సిద్దిపేట పరివాహ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టు దాదాపు 40 లక్షల ఎకరాలకు సాగును అందిస్తున్న కారెక్షన్ ప్రాజెక్టు నుండి రైతులను అడగండి. నేను చెప్తే గొప్పలు కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎక్కడ లబ్ధి ఉందిరు, ఎక్కడ తెలంగాణ రైతాంగం బాగుపడదు వాళ్ళని అడగండి. ఈ చెవట దద్దమ్మలు కాంగ్రెస్ పార్టీ ఒక్క ప్రాజెక్టు ఇక్కడ శాతగాక వీళ్ళు ఎంతసేపు ఎక్కడెక్కడైతే కమిషన్లు వస్తున్నాయో హైడ్రా ఎవడు కట్టమన్నా హైడ్రాతోని హైడ్రామా చేసుకుంటూ రేవంత్ రెడ్డి డబ్బులు సంపాదించుకున్న మార్గంలోనే పయనిస్తుంది తప్ప తెలంగాణ రైతాంగం గురించి పట్టించుకున్న పాపాన లేదు. ఈ తెలంగాణ సమైక్యాంధ్ర తెలంగాణ సమైక్య రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రైతులు బాధపడ్డారో, తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ రైతాంగం అనేది ఎక్కడ చూసినామండి? బేడీలు సంఖ్యలు గుండెపోటు వచ్చిందండి సంగారెడ్డి జైల్లో ఒక గిరిజన రైతుకు సంఖ్యలు చేసుకొచ్చిన చరిత్ర అంటే తెలంగాణ రైతాంగం మీద నీకు ఏ పాటి ప్రేమ ఉందో తెలంగాణ రైతాంగం అగ్రాసుతం ఉన్నది, ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. ఇంకోటి కేటీఆర్ అరెస్ట్ని ఎలా చూడొచ్చు? గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి కదా, ఏ విధంగా కేటీఆర్ అరెస్ట్ కాబోతుంది? 100% నేను ఒకటే అడుగుతున్నాండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన మేము చాలా పరిపాలన అందిస్తాము, మేము చాలా పెండ్లు పోసింగ్ అన్నారు. ఈరోజు కేటీఆర్ గారు 100% ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో ఆ హామీలను నిలదీస్తుండు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అడుగడుగునా చీల్చి చెండాడుతుండు కాబట్టి ఆ యొక్క కోణంలోనే అరెస్ట్ చేసి మేము గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవన్నీ ఉత్తాయండి. కాంగ్రెస్ ఈరోజు ఒకటే అడుగుతున్నారు, మీరు అర్థం చేసుకోవాల్సిందే. రాష్ట్ర కాంగ్రెస్ ఏమో అదానితోని కుమ్ముగాస్తుంది, కేంద్ర కాంగ్రెస్ ఏమో అదానితో బొమ్మతో పార్లమెంట్లో నిరసన చెప్తాడు. అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క దంద వైఖరి అంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోనో దోస్తు దేశంలోనో ఈరోజు ఒక వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అంటే కాంగ్రెస్ బీజేపీ వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాలుగా వాళ్ళ యొక్క దోస్తానాన్ని కనబడతా ఉంది. 100% వాళ్ళ యొక్క కుట్రలో కాంగ్రెస్ బీజేపీ కుట్రలో కేటీఆర్ అరెస్ట్ అంటే చేయండి. 100% ఈ అరెస్టులు ఈ పిట్ట బెదిరింపులకు ఖచ్చితంగా భయపడేది లేదు. 100% బీఆర్ఎస్ పార్టీ 100% తెలంగాణ రైతాంగం కోసం, తెలంగాణ పునర్నిర్మాణం మళ్ళీ ఖచ్చితంగా తెలంగాణ భవిష్యత్తు కోసము 100% ఎన్ని రోజులైనా జైల్లో పెట్టడానికి కానీ మేము పోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున న్యూస్ నడుస్తుంది, ఎటు చూసినా కేటీఆర్ అరెస్ట్, గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు. నిజంగానే కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందా తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడు కేటీఆర్ గారి అరెస్టు ఉన్నా కూడా సరే, ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఈ ఫార్ములా ఈ కేసు ఏదైతే ఉందో, కార్ రేసింగ్ కేసు ఏదైతే ఉందో ఆ కేసు విషయంలో సరే దాని ప్రకారం ఆయన కూడా చెప్పాడు డైరెక్ట్గా ప్రెస్ మీట్లో మాట్లాడి, దాంట్లో ఏదైనా నేను తప్పు చేసి ఉంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, నేను చట్టపరంగా నేను దానికి ఫేస్ చేస్తానని చెప్పేసి మాట్లాడారు. కానీ ఈ ఫార్ములా ఈ కేసు అనే దాన్ని గవర్నమెంట్ ఏం చేస్తూ ఉందంటే తను రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు దసరాకు మన మినిస్టర్ పొంగులేటి గారు మాట్లాడుతూ దసరాకు బాంబులు పడతాయి అని ఒప్పుకొని, తర్వాత మళ్ళీ దీపావళికి పెద్ద బాంబు వస్తుందని చెప్పేసి మాట్లాడి, ఈ మధ్య నిన్న మాట్లాడితే ఏం చెప్తుందంటే నేను అనుకున్న బాంబులు యాడికి పోలేదు, అవి మొత్తం పేరిటంకి పేలుతాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇట్లా మాట్లాడడం అంటే ఏంటంటే జనాన్ని మొత్తం కూడా ఒక హైప్ క్రియేట్ చేసి జనాన్ని మొత్తం కూడా అటువైపు అటెన్షన్ చేసే విధంగా ఒక ప్రయత్నం అనేది అంటే పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు లేదా ప్రభుత్వం నుంచి కావచ్చు జరుగుతున్న మాట వాస్తవం. ఎందుకంటే వీళ్ళు అనేకమైన హామీలు ఇచ్చారు. ఈరోజు గవర్నమెంట్ అమల్లోకి రావడానికి 6 గ్యారంటీల మాటన దాదాపు 420 అంటారు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, దానికన్నా ఎక్కువనే ఉండొచ్చు నాకు తెలిసి. అంటే అనేకమైన హామీలు ఇచ్చారు ఈ గవర్నమెంట్ అధికారం రావడం కోసం. అది అనేకమైన ప్రజా సంఘాలు, ప్రజాస్వామికవాదులు ఆ రోజు వీళ్ళకి హెల్ప్ చేసిన మాట వాస్తవం. అయితే ఈ దాంట్లో అనేకమైన హామీలు ఇచ్చిన దాంట్లో నుంచి ఈ హామీలు ఎక్కడ అమలు కావడంలో కొంత నిర్లక్ష్యాన్ని ఏర్పడుతున్న పరిస్థితి ప్రభుత్వం నుంచి జరుగుతున్న పరిస్థితి మాట వాస్తవం. ఈరోజు రైతు భరోసా ఇంకా రాలేదు, లేదంటే రేషన్
కార్డులు వాళ్ళు ఇస్తామని చెప్పేసి మేము ఇంతకుముందు గవర్నమెంట్ రేషన్ కార్డు ఇవ్వలేదు, మేము ఎమ్మడే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. కానీ రేషన్ కార్డులు కూడా ఇప్పుడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము సంక్రాంతి తర్వాత రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే కనీసం గతంలో ఇచ్చినటువంటి హామీలనే వీళ్ళు కింద మీద పడి అమలు చేస్తున్నారు, కానీ కొత్తగా పథకాలు అనేవి అమలు కావడం లేదనేది గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్న స్థితి ఉంది. అదేవిధంగా విద్యారంగానికి ఈరోజు చూసుకున్నట్టయితే రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్స్ కానీ ఇప్పటివరకు ₹1 ఇచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా 6 గ్యారెంట్ల విషయంలో కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీల విషయం కావచ్చు సక్సెస్ఫుల్గా అమలు అవుతున్నాయి, మేము ప్రజాపాలన విజయోత్సవాలు చేసుకుంటున్నామని తెలంగాణ నడిబొడ్డున ఏదైతే తెలంగాణ రాష్ట్ర రాజధానిలో పూర్తి ఘనంగా విజయోత్సవాలు జరపడం జరిగింది. నిజంగానే విజయోత్సవాలు అనేది వర్తేనా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్కి? ఇప్పుడు విజయోత్సవాల పేరుతోనే ప్రజాధనాన్ని మొత్తం కూడా దుర్వినియోగం చేస్తున్న ఒక స్థితి మనకు కనబడతా ఉంది. దాదాపు 2,000 కోట్లు విజయోత్సవాల ఖర్చు పెట్టినామని చెప్పేసి ప్రభుత్వం అఫీషియల్గా చెప్తా ఉంది. ఇంకోవైపు రైతు భరోసానే రాలేదు. అంటే ఇప్పుడు ఆ 2,000 కోట్లు పెట్టుకుంటే రైతులకి భరోసా వస్తుంది కదా. రైతులకి ఇప్పుడు నాట్ల సీజన్ వచ్చింది, పోయినసారి ఇవ్వలేదు, ఇంకో నాట్ల సీజన్ కూడా వచ్చింది, రబీ నాట్ల సీజన్ కూడా వచ్చింది. అంటే ఈ రకంగా చూసుకున్నట్టయితే అంటే కొంత ప్రభుత్వం హామీలను అమలు చేయలేదనే మాట వాస్తవం. అంటే ఇది విజయోత్సవాలు చేసుకునే పద్ధతి అయితే కాదు. ఎందుకంటే మొన్నటిదాకా గురుకుల స్కూళ్ళలో కాలేజీల్లో స్టూడెంట్స్ చచ్చిపోయినారు, విద్యార్థులకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అనేకమైన హామీలు అమలు చేయలేదు మొదటిగా. కాబట్టి విజయోత్సవాలు చేసుకోవాల్సిన అంత స్థితి అయితే లేదు. ఆ విజయోత్సవాల పేరున ప్రభుత్వం డబ్బుల్ని దుబారాగా ఖర్చు పెట్టింది అనేది మేము చెప్తాము.